బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మోకాళ్ళకి దెబ్బ తగిలింది అండ్ ప్యాంట్ మొత్తం రాసుకుపోయింది. అండ్ ఇది సేఫ్టీ షూ అండి. కానీ దీన్ని చూడండి, ఇక్కడ మరియు ఇక్కడ మరియు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత లావు గీసుకుపోయింది అనేది మనకు కనబడుతుంది. దెబ్బలు తగిలాయి. అండ్ ఇది సేఫ్టీ షూ కాబట్టి ముందర టాయ్ ఉంటుంది, కాబట్టి స్టీల్ టాయ్ ఉంటుంది కాబట్టి మనకి ఇంత డ్యామేజ్ జరిగినా కాలుకి ఏం కాలేదండి. అదే మనం స్లిప్పర్స్ శాండిల్స్ వాడితే చాలా ఇబ్బంది కలిగేది. అండ్ మనం సేఫ్టీ గార్డ్ కంపల్సరీ వాడాలి. మనం కింద పడితే ఫస్ట్ అటాచ్మెంట్ జరిగేది, స్ట్రైక్ అయ్యేది మన మోకాలు, మోచెయ్యి, అలాగే మన స్లిప్పర్స్, మన కాళ్ళు అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ షూకి ఏం కాలేదు, రైట్ సైడ్ పడ్డాం కాబట్టి ఇవి కూడా మనకి దెబ్బలు తగలకుండా రక్షించేది. అందుకోసం గేర్ కంపల్సరీ వాడండి, జాగ్రత్తలు తీసుకోండి. స్టీల్ టై ఉండే షూ వాడండి. రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇది జరిగింది ఒక తాగుబోతు వచ్చి మనకి రైట్ సైడ్ మన మీద పడ్డందుకు మనం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అతను వచ్చి తగిలాడు, రైట్ సైడ్ పడ్డాము. హ్యాండిల్ బెండ్ అయింది, రైట్ సైడ్ మిర్రర్ క్రాష్ అయింది, లెగ్ గార్డ్ బెండ్ అయింది. అండ్ మొత్తం డూమ్ అనేది కొత్తదే వేసాము, కానీ అది కూడా పగిలిపోయింది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా రోడ్డు మీద తాగుబోతులు వాళ్ళ వాహనాన్ని, అంటే వాళ్ళ శరీరాన్ని తాగి మన మీద వాడుతున్నారు. బైక్ వచ్చి బైక్ తగలొచ్చు, కార్ వచ్చి తగలొచ్చు, ఆటో వచ్చి తగలొచ్చు, బస్సు వచ్చి తగలవచ్చు. మనం ఎంత సేఫ్టీగా ఉన్నా కూడా, లెఫ్ట్ సైడ్ జాగ్రత్తగా వెళ్తున్నా కూడా తాగుబోతు వాడు అటు ఇటు తూగుతూ మన బండికి వచ్చి తగలాడు. సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. మనం 25లోనే వెళ్తున్నాము, కానీ రైట్ సైడ్ పడడం జరిగింది. చాలా బాధాకరం. మొత్తం డూమ్ అనేది పగిలిపోయింది. కొత్తది మళ్ళీ వేసుకోవాల్సింది.